ఇప్పుడు 5వ శ్లోకం పాడదామా? భవాంబోధౌ నౌకా భవాంబోధౌ నౌకా జడిమ విపినే పావక శిఖాం జడిమ విపినే పావక శిఖాం ప్రణమ్రేంద్రాదీనామధిమకుటం ప్రణమ్రేంద్రాదీనామధిమకుటం उत्तम कलसिका उत्तम सकलिका जगत्तापे ज्योत्स्ना जगत्तापे ज्योत्स्ना मकृत कवचः पंजरी पुटे मकृत कवचः पंजरी पुटे सुखश्रीं कामाक्ष्या सुखश्रीं कामाक्ष्या मनसि कलये पादयुगले मनसि कलये पादयुगले భవాంబోధౌ నౌక సంసారం అనే సాగరం అనేటువంటి నౌక జడిమ విపినే జడిమ అంటే జాడ్యం అనేటువంటి విపిన్ అంటే అడవి అనమాట. అంటే జాడ్యం అనే అడవిలో పావక శిఖాం అంటే అగ్నిజ్వాలలు ఆ అడవిలో అగ్నిజ్వాలలు వెలుగుతున్నాయట. అది ప్రణమ్రేంద్రాదీనా మదిమకుటం అంటే ఇంద్రాది దేవతల మరి ఇక్కడ ఉన్నటువంటి మకుటం ఎలా ఉందిట ఆ అగ్నిజ్వాలలతో అది ప్రకాశిస్తోందట అన్నమాట. ఉత్తమ్ సకలికాం అంటే అలంకృతమైన పువ్వు తామర అది ఎలా ఉందిట జగత్తునందలి తాపే జ్యోత్స్న అంటే ఈ కిరీటాలన్నీ కూడా ఆ అడవిలో ఆ మకుటం మీద ఎర్రటి కలువల్లాగా ప్రకాశిస్తున్నాయి అని అర్థం. జగత్తాపే జ్యోత్స్న జగత్తు నందలి వెన్నెల ఆ వెన్నెల ఎలా ఉంటా మకృత కవచ పంజరీ పుటే శృతి పంజరమునందు సుఖస్త్రీ కామాక్ష అంటే సుఖస్త్రీ అంటే రామచిలుక కామాక్ష మనసి కలయే పాదయుగళి అంటే ఓంకారం అనేటువంటి పంజరంలో కులుకులాడేటువంటి చిలుక ఆ ఓంకారం అనే పంజరంలో పంజరం అంటే ఇప్పుడు చిలుక పంజరం ఉంటుంది కదా ఆ ఓంకారం అనే పంజరంలో ఉన్నటువంటి చిలుక అని మనసులో సాధకుడు చెప్తున్నట్టు అన్నమాట. ఇప్పుడు కలిసి పాడదాం. భవాంబోధౌ నౌకా జడిమ విపినే పావక శిఖాం ప్రణమ్రేంద్రాదీనామధిమకుటం उत्तम सकलिका जगत्तापे ज्योत्स्ना मकृत कवचः पंजरी पुटे सुखश्रीं कामाक्ष्यां मनसि कलये पादयुगले।